ఇంకొక ముఖ్యమైన అంశం సార్, నిన్న మొన్న చాలా పెద్దగా నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో. ఇమ్మడి రవి అని ఐబొమ్మ నిర్వాహకుని అరెస్ట్ చేశారు. సో తనకి ఇక్కడ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకుని 88 లక్షలు పెట్టి కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. అక్కడి నుంచి మొత్తం వ్యవహారం అంతా స్విట్జర్లాండ్ ఆయా దేశాల నుంచి నడిపించిండు, అక్కడి నుంచి అప్లోడ్ చేసిండు అని అన్నారు. ఈ టోటల్ కేసు ఏం కాబోతున్నది? పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, 5 రోజులు కోర్టు అనుమతి ఇచ్చింది. అసలు నిలబడే కేసేనా? ఏముంటది, ఒక 15 రోజులు 20 రోజులు తతంగా నడుస్తుంది. గట్టి న్యాయవాది ఎవడన్నా ఉంటే వాడికి 15 రోజులలో బెయిల్ వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు చేసేది లేదు, సచ్చేది లేదు. 15 రోజుల బెయిల్ వచ్చేస్తుందా? ఈజీగా ఎట్లా? పోలీస్ కస్టడీ పీరియడ్ అయిపోయిన మరుక్షణం రిలీజ్ చేస్తారు, అంతకంటే ఎక్కువ లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కీప్ హిమ్ బిహైండ్ ది బార్స్. ఎందుకు? ఆ చట్టమే అట్లా ఉంది, అంత సరళతరంగా ఉంది అనమాట. ఇది దాంట్లో అన్ని ఉన్నాయి, జీవిత ఖైదు లేదు, పెద్ద ఒరిగేదంటూ ఏది లేదు. తర్వాత రెండోది ఏంటంటే మన టెక్నాలజికల్ సిస్టమే వల్నరబుల్ టు పైరసీ. వీళ్ళ వ్యవస్థలని పైరసీ కాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎట్లయితే సైబర్ నేరాలలో డిపాజిటర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అకౌంట్ అది, నాకు అకౌంట్ అది, సైబర్ క్రైమ్ వాళ్ళు నేరాలు చేసేవాళ్ళు మనని మభ్యపెట్టి వాళ్ళ ఊబిలోకి దించి ఎట్లయితే వాళ్ళు డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారో, వై డోంట్ ది సినిమా ఇండస్ట్రీ డెవలప్ ఎ సిస్టమ్ వేర్ ఇన్ పైరసీ బికమ్స్ ఇంపాసిబుల్. మీరు డబ్బులు ఇప్పుడు మీరు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, ఒక్కొక్కడు 2000 కోట్లు 3000 కోట్లు ఒక సినిమాల ద్వారా సంపాదిస్తున్న మీరు ఈ పని ఎందుకు చేసుకోలేకపోతున్నారు? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ ఫైర్ వాల్? అంటే ఇది పైరసీకి సాధ్యమే కాకుండా నువ్వు నీ వ్యవస్థలను ఎందుకు మార్చుకోలేవు? తర్వాత రెండోది, ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ ఇంత గొప్పగా మాట్లాడుతాం కదా, సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల జీతభత్యాలు ఎంత, వాళ్ళ జీవిత స్థితిగతులు ఎంత, వాళ్ళ పరిస్థితులు ఎంత? వీళ్ళు మొన్న కొంత జీతాలు పెంచాలా అనే వ్యవహారం వస్తే సినిమా వాళ్ళందరూ పోయి ముఖ్యమంత్రిని కలిసి, సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసి జీతభత్యాల విషయంలో మీరు మమ్మల్ని ప్రెషరైజ్ చేయొద్దు అనే స్థాయికి వీళ్ళు ఎదిగినారు. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే, తెలంగాణకు సినిమా ఇండస్ట్రీ వల్ల వచ్చిన ప్రయోజనం ఏంది చెప్పండి? తెలంగాణ భూములు కొల్లగొడుతున్నారు, అంతే కదా. వీళ్ళ వల్ల ప్రజా ప్రయోజనం లేదు, ప్రజాహితం లేదు. తర్వాత మన సొమ్ము తింటున్నారు, వేరే వాళ్ళ పాట పడుతున్నారు. మీరు వాళ్ళ లీనియన్సీ కనుక చూస్తే దెర్ ఆల్ టువర్డ్స్ ఆంధ్ర యొక్క డెవలప్మెంటు, ఆంధ్ర అమరావతి రాజధాని డెవలప్మెంటు, అక్కడ పెట్టుబడులు, అక్కడ వ్యవహారాలే చూస్తున్నారు. ఇక్కడనేమో చెరపడుతున్నారు. ఏవో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది సెటిలర్స్ యొక్క ఓట్ల కోసమని తెలంగాణ రాజకీయ నాయకులు మూతునాకుళ్ళ పనులు చేసేసి వాళ్లకు కొమ్ము కాస్తా ఉన్నారు. తర్వాత ఇటీవల చిరంజీవి కానీ ఇతరులు కానీ వీళ్ళ వ్యవహారాలు కనుక మనం చూస్తుంటే, అంటే తెర వెనుక వీళ్ళందరూ ఒకటే. అప్పుడు కేటీఆర్తో ఇదే రకమైన సంబంధాలు కలిగి ఉన్నారు వీళ్ళందరూ, ఈ సినిమా వాళ్ళే. ఇప్పుడు మళ్ళా ఇటు రేవంత్ రెడ్డి బ్రదర్స్తోని రిలేషన్షిప్ కలిగి వ్యవహారాలు చేస్తారట. సో నేను అనేది అంటే, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నీ ఇంట్లో దొంగలు పడకుండా నువ్వు నీ ఇల్లును కాపాడుకో. అప్పుడు దొంగలు పెడితే నీకెందుకు ఉంటుంది? నువ్వు నీ ఇల్లంతా తెరిచిపెట్టి సజ్జనారు ప్రెస్ మీట్, పోలీస్ ఆఫీసర్ల ప్రెస్ మీట్, మొత్తం అంతా సినిమా వాళ్ళ అంతా గ్లామర్ హంగామా అంత అవుతుంది. దాని వల్ల ఒరిగింది లేదు, తరిగింది లేదు. సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నష్టపోతే పోతున్నారేమో, అంతేగాని సినీ కార్మికులకు దాని వల్ల ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఐబొమ్మ రవిని అంటే ఏమన్నా శిక్షలు పడి కదంతా ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అబ్బా? వీళ్ళ కంటే ఇప్పుడు ఇన్ని వ్యవహారాలు ప్రభుత్వం కన్నుగప్పి, సినిమా ఇండస్ట్రీస్ని కన్నుగప్పి వ్యవహారాలు చేయగలిగినంత నిపుణత వాళ్ళలో ఉంది. వాడి నిపుణత ముందు వీళ్ళు ఎంత? ఏదో యాదృచ్ఛికంగా ఒక ట్రాప్లో పడ్డాడు, అంటే పెద్ద పులి గోతిలో పడ్డట్టుగా పడ్డాడు తప్ప, వీళ్ళు శ్రమ చేసి కష్టపడి ఏదో దేశం నుంచి వాడిని ఏదో ఒక వారెంట్లోనో ఈరెంట్లో తీసుకురాలే కదా. వాడు ఆదమర్చి ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు వాడిని దెబ్బ కొట్టినారు. అంతకంటే ఎక్కువ వీళ్ళు చేసింది. తన సిటిజన్షిప్ ఇక్కడ లేదు, కరేబియన్ సిటిజన్షిప్ అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ చేంజెస్ ఉంటాయి కదా. ఫారెనర్ ని ఇన్వెస్ట్ ఏమవుతుంది? డిపార్టేషన్ జరుగుతుంది, వాడిని ఇక్కడ నుంచి వేరే చోటికి పంపడము, అది ఇది జరుగుతుంది. అంతకంటే ఎక్కువ ఒరిగేది లేదు, తరగలేదు. జరగాల్సిన నష్టం ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకి జరిగింది. వాడి డబ్బులు వాడి దగ్గర ఉన్నాయో లేవో, ఎన్ని నిధులు ఉన్నాయో, ఏమైందో, వాడు విలాసవంతమైన జీవితం గడిపినట్టుగా ఇతరత్ర విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒకవేళ ఫారెన్ అకౌంట్స్ ఉంటే వాటిని వీళ్ళు ఫ్రీజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. చాలా కష్టము. అదంతా పెద్దగా ఒరిగేది. ఏదో 2-3 రోజులు ప్రజల అటెన్షన్ని వేరే వైపు డైవర్ట్ చేయడానికి పనికొచ్చే ఇంకొక డైవర్జనరీ టాక్టిక్స్ తప్ప ఐబొమ్మ రవితో ఒరిగింది లేదు, తరిగింది లేదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీరు కూడా చాలా దగ్గరగా గమనించారు. ఆ రోజు మీరు మార్నింగ్ రాలేదు, రావాల్సి ఉండే. యాక్చువల్ గా మీతో షో స్టార్ట్ చేయాల్సి ఉండే. నాకు ఒక ఇంపార్టెంట్ కేసు హైకోర్టులో ఉండింది ఆ రోజు, వర్కింగ్ డే, దట్టు నాకు సాధ్యం కాదు.